నిన్న ఏదైతే మన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, మిగతా ఇండియా కూటమి నేతలు అందరూ కూడా నిన్న ఢిల్లీలో ఒక ధర్నా నిర్వహించారండి. ఏంటి, బీసీలకి 42% రిజర్వేషన్లు కావాలి, ఇస్తారా మీరు చస్తారా అని చెప్పి ఒక సభ పెట్టారు. ఒక నిరసన సభ, ధర్నా అనేది పెట్టారు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాని గురించి అన్ని పత్రికల్లో నిన్నంతా టీవీల్లో కూడా ఇదే చర్చ. ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే, నా స్ట్రైట్ క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎవరికైనా కావచ్చు, అధికార పార్టీ నేతలకు ఎవరికైనా కావచ్చు, నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, నిన్న మీరు ఢిల్లీలో పెట్టిన సభ వల్ల ఎవరికి ఉపయోగం? ఏమన్నా ఉపయోగం ఉందా? దానివల్ల 42% రిజర్వేషన్ వస్తుందా? ఇది ఉపయోగమే. ఈ సభ ఎప్పుడు పెట్టి ఉండాలనుకున్నారు మీరు? దీన్ని కనీసం ఒక 2-3 నెలల క్రితం పెట్టి ఉండాల్సింది. మీరు 2-3 నెలల నుంచి మీరు నిజంగా ఈ బిల్లు పెట్టాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అని మీరు అప్పటి నుంచి ఒత్తిడి తెచ్చి ఉంటే గనక ఈ పార్టీకి అది కార్యరూపం దాల్చేది. అసలు మీరు 2-3 నెలలు సైలెంట్గా ఉండి కోర్టు డెడ్లైన్ పెట్టిన తర్వాత సెప్టెంబర్ 30లోపు మీరు ఎలక్షన్స్ కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పిన తర్వాత ఇప్పుడు హడావిడిగా తూతూ మంత్రంగా ఇవి పెట్టారు. మీరు హడావిడిగా పెట్టారండి. మీరు అంతకు మించి ఏమాత్రం నిజంగా ఇంత కూడా మీకు విశ్వసనీయత లేదు దీని మీద. హడావిడిగా ఇప్పుడు ఇవాళ డేట్ ఎంత? దాదాపుగా 7వ తారీఖు. ఆ 5, 6, 7 తేదీల్లో ఏదో మీరు ధర్నాలు అవి చేస్తా అన్నారు. నిన్న చేసినట్టున్నారు, అయిపోయింది. వాళ్ళతో కథమా, ఇంకా ఇవాళ ఇంకేదో చేస్తారేమో, ఇంకా అయిపోయింది. ఢిల్లీ వెళ్ళే మెడలు ఉంచాం, మెడలు అందలేదు కాకపోతే అందుకని వచ్చేసామని చెప్తారు మీరు. అయిపోయింది. ఇంకా మేము చేసే ప్రయత్నం మేము చేసాము, కావాలని దీన్ని ముందుకెళ్ళకూడదని బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారు, బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు, అందుకనే ఈ బిల్లు పార్లమెంట్లో పెట్టలేదు అని చెప్పి ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి గంప గుత్తగా బీజేపీ మీద పడేసి, ఇది అవ్వలేదు, సారీ తప్పైపోయింది, క్షమించండి, ఈసారి పార్టీ పరంగా మాత్రం మేము 42% సీట్లు ఇస్తాము, బిల్లు పెడతాం కష్టమైపోయింది, మోడీని గద్దె దించిన తర్వాత బిల్లు, రాహుల్ గాంధీని ప్రధానం చేసిన తర్వాత గద్దెనెక్కించిన తర్వాత ఈ బిల్లు పెట్టుకుందామని చెప్పి సైలెంట్గా చెప్పొచ్చు. చూడండి మీరు రేపటి ఎల్లుండిలో ఆయన వచ్చిన తర్వాత 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట చెప్తారు. ఎందుకంటే హైకోర్టు ఏం చెప్పింది? సెప్టెంబర్ 30 లోపు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావాల్సిందే అని చెప్పింది. ఆల్రెడీ ఇవాళ డేట్ 7వ తారీఖు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ కావాలంటే ఈ వారంలోపు ఎలక్షన్ నోటిఫికేషన్ రావాలి. ఈ వారంలోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తేనే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ బిల్లు పార్లమెంట్లో పెట్టేది లేదు, 9th షెడ్యూల్లో పెట్టి రాష్ట్రపతి గారు దీన్ని అంగీకరించేది లేదు, ఇది చట్టబద్ధత దాల్చేది లేదు. దీనిపైన ఒకవేళ మీరు ఏమైనా జీవో పెట్టినా, ఆర్డినెన్స్ పెట్టినా, లేకపోతే అసెంబ్లీ సమావేశపరిచి ఏమన్నా పెట్టినా ఏమాత్రం ఉపయోగం లేదు. అసలు ఏమాత్రం ఉపయోగం లేదు. నాకు ఇంకో అర్థం కాని విషయం ఏంటంటే, ఈ మధ్యలో మళ్ళీ మన వాళ్ళు అసెంబ్లీ పెడతామంటున్నారు. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి వీళ్ళు కోర్టుని ఏదైనా రిక్వెస్ట్ చేసే పనిలో ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఇప్పుడప్పుడే కాదు, సెప్టెంబర్లో కాదు, ఇంకో 1-2 నెలల టైం ఇవ్వండి అని చెప్తారేమో నా డౌట్. కాబట్టి ఇప్పుడప్పుడే కాదు, అసలు ఈ 42% రిజర్వేషన్ అమలు సాధ్యం కాదు. ఫస్ట్ పాయింట్ ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడప్పుడే వీళ్ళు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వెళ్ళేట్టు కనపడతలేదు నాకైతే. ఇంకా దాన్ని డిలే చేసి ప్రొలాంగ్ చేసేట్టే కనపడుతున్నారు తప్పించి ఎక్కడా కూడా ఈ సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి అయితే గ్రౌండ్ లెవెల్లో కనపడుతుంది. ఇక ఆ తర్వాత విషయం, ఇంకో పాయింట్ ఏంటంటే, నిన్న ఇక్కడ వీళ్ళు ధర్నా చేశారు, చాలా అద్భుతమైన ధర్నా అర్పించారు. అసలు సూపర్ స్పీచ్, ఒక్కొక్కళ్ళు గొంతులు జించుకొని తొడలు కొట్టి మీసాలు మేలేశారు. నైస్, సూపర్, తోపు. కానీ ఎవరికి అర్థమైద్ది అది మీరు చెప్పింది? మీరంతా తెలుగులో మాట్లాడారు, ఢిల్లీ పోయి మీరు ఏం చేద్దామని వెళ్ళారు? బీజేపీ మెడలు ఉంచుతామని వెళ్ళారు, ఢిల్లీ పోయారు. మీరు మాట్లాడింది ఎవరికి అర్థమైంది అక్కడ? అందుకే నేషనల్ మీడియా పట్టించుకోలేదు. నిజంగా మీకు విశ్వసనీయత ఉండుంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీకి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని మీకు పట్టుండుంటే కనుక నిన్న ఆ ధర్నాకి రాహుల్ గాంధీ వచ్చిండే. రాహుల్ గాంధీ వచ్చిండుంటే, ఆయన మాట్లాడుండుంటే అప్పుడు అది మొత్తం అన్ని నేషనల్ ఛానల్స్ కవర్ అయ్యేవి, దేశం మొత్తం కవర్ చేసేవాళ్ళు, దేశం మొత్తం కవర్ అయ్యేది ఆ వార్త. అరే తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఒక ఉద్యమం జరుగుతుందంటారా భయ్? వీళ్ళు కులగణన చేశారంటే, దేశంలో ఎక్కడా జరగని కులగణన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారంట, అసలు గ్రేట్ రా భయ్ అని చెప్పి దేశం మొత్తం ఒక చర్చ నడిచేది. నిన్న చాలా ఛానల్స్లో నిన్న డిబేట్ నడిచేది, నేషనల్ ఛానల్స్లో కూడా. కానీ రాహుల్ గాంధీ రారా సభకి, సోనియా గాంధీ రారు, ఎవరు వస్తారు? ఇంక మరి మీ సభకి ఎవరు వచ్చారు?
ఇందులో నేషనల్ ఫేస్ ఎవరు? చెప్పండి, మీరే చెప్పండి. నేషనల్ ఫేస్ ఎవరు ఇందులో? ఈ 10 మంది ఇక్కడ ఢిల్లీలో, ఇక్కడ మీరు హైదరాబాద్లో మీటింగ్ పెట్టినా ఇదే మీడియా కవర్ చేసిద్ది, మీరంతా పోయి ఢిల్లీలో పెట్టినా అదే మీడియా కవర్ చేసిద్ది. అసలు మీద ఒక సభ జరిగిందని, నిన్న ఒక ధర్నా జరిగిందని నేషనల్ ప్రపంచం దేశం మొత్తానికి తెలియాలి కదా. ఫస్ట్ తెలంగాణలో చక్కగా తెలియదు ఎవరికి. ఏదో ఒక కంటి తుడుపు చర్య, మేము ప్రయత్నం చేసాం కానీ అవ్వలేదు, బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు ఇవ్వటానికి అని మీరు బీజేపీ నెత్తిన పెడతానికి, మీ తప్పు మొత్తం బీజేపీ నెత్తిన పెడతానికి చేస్తున్న ఒక ప్రయోగంలా కనబడుతుంది తప్పించి, నిజంగా ఈ రోజుకి ఈ క్షణానికి కూడా కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీలకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 40% రిజర్వేషన్లు ఇవ్వటం ఏమాత్రం ఇష్టంగా నాకైతే కనపడతల్లా. ఏం కనపడతల్లా. అసలు మీరు కులగణన ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ మొత్తం తప్పులు తడకే. ఏది కులగణన ప్రక్రియ చేపట్టిన దగ్గర నుంచి, ఎన్యూమినేటర్లను నియమించిన దగ్గర నుంచి, మీరు ఇచ్చిన 56 ప్రశ్న పత్రాల దగ్గర నుంచి ఈ రోజు వరకు, నిన్న మీరు ఢిల్లీలో జరిగింది మొత్తం తప్పుల తడక. మీరు చేసే ఇంతటి పోరాటానికి మోడీ గద్దె దింపుతారంట, మోడీ మెడలు ఉంచుతారంట. నేనేం మోడీ ఫేవరెట్ కాదండి, నేనేం బీజేపీకి సపోర్ట్ ఏం చేయట్లే. ఇక్కడ వీళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఏం చేశారు మీరు? అసెంబ్లీలో బిల్లు పెట్టి ఎంతకాలం అయింది? 3 నెలలు దాటిపోయింది మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టి. 3 నెలలు ఏమన్నా మీరు అందరూ కలిసి గుడ్డిగుర్రం పళ్ళుదవుతా కూర్చున్నారా, లేకపోతే ఏం చేస్తూ ఉన్నారు మీరంతా? 3 నెలలు సైలెంట్గా కూర్చొని ఈరోజు మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత, అది కూడా అయిపోయిన తర్వాత, కోర్టు జూలై 28కో 29లోపో రిజర్వేషన్ల లెక్క తేల్చండి అని చెప్పి ఆ డెడ్ లైన్ కూడా అయిపోయిన తర్వాత, ఇప్పుడు మీరు హడావిడిగా ఢిల్లీ వెళ్ళి ట్రైన్ వేసుకొని వెళ్ళి, అది కూడా మళ్ళీ ట్రైన్లో ఢిల్లీ వెళ్ళి మీరు అక్కడ ఒక 10 మంది కూర్చొని మీరు మాట్లాడితే ఏంటి ఉపయోగం? ఇలాంటి వాటికి ఎందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రారు? నిజంగా వాళ్ళకి ఇంట్రెస్టే ఉంటే, నిజంగా బీసీలకి తెలంగాణలో 40% రిజర్వేషన్ ఇవ్వాలి, దేశంలో ఎక్కడ జరగని కులగణన మన తెలంగాణలో చేసింది కాంగ్రెస్ పార్టీ, మనం తోపురాబాయి అని చెప్పుకోవాలంటే ఇలాంటి వాటికి కదా రాహుల్ గాంధీ రావాలి, సోనియా గాంధీ రావాలి. వాళ్ళు వస్తే అప్పుడు నేషనల్ న్యూస్ అవుతుంది, పార్లమెంట్ గురించి చర్చిస్తానికి కాస్త స్కోప్ దొరుకుతుంది. అసలు ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్ అంశమే లేదు. పోనీ సమావేశాలు జరుగుతున్నాయి, మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నారు ఇక్కడ తెలంగాణ నుంచి, బీసీ బిల్ దీనిపైన పెట్టండి అని చెప్పి మీరు పార్లమెంట్లో ఏమైనా ఇచ్చారా ఇంతవరకు? ఇండియా కూటమి ఉంది కదా, మీ కూటమి తరపు నుంచి ఈ సమావేశాల్లో తెలంగాణలో మేము బీసీ బిల్లు పెట్టాము, తొందరలో స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి, ఈ బీసీ బిల్లు గురించి చర్చించండి, దీనికి చట్టబద్ధ కల్పించండి అని చెప్పి మీరు పార్లమెంట్లో ఏమైనా పెట్టారా? ఏమీ లేదు, ఏమీ చేయట్లేదు. జనాల్ని మాత్రం, బీసీలని మాత్రం పిచ్చోళం చేస్తున్నారు, లిటరల్లీ పిచ్చోళం చేస్తున్నారండి. ఏమాత్రం జరగాల్సిన ప్రక్రియ ఏమీ జరగట్లేదు. చట్ట ప్రకారం బీసీ బిల్లు చట్టబద్ధత రావాలంటే ఏ ప్రక్రియ ఫాలో అవ్వాలి, ఏమీ జరగట్లా. ఈ పేపర్లో హెడ్లైన్స్ వేసుకోవటానికి, టీవీల్లో లైవ్లు చెప్పడానికి, మోడీని ఇంకెవరినన్నా తిడటానికి తప్ప ఈ సభలు ఎందుకు పనికిరావు ఈ సభలు? ఊరికే టైంపాస్ వ్యవహారాలు తప్ప ఇవన్నీ. నిన్న అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా మోడీని తిడతా ఉన్నారు, గాంధీ ఫ్యామిలీని పొగుడుతూ ఉన్నారు, మోడీని తిడతా ఉన్నారు, గాంధీ ఫ్యామిలీని పొగుడుతూ ఉన్నారు. నిన్న వచ్చిన వాళ్ళంతా అదే పని అక్కడ. నేనేం మోడీని తిట్టద్దు అంటలేదు, గాంధీ ఫ్యామిలీని పొగడద్దు అంటలేదు. మీరు పొగుడుకోండి, తెల్లారులు పొగుడుకోండి గాంధీ ఫ్యామిలీని కూర్చొని. మోడీని ఒక రోజంతా కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు అదే పనిగా పెట్టుకొని వంతులు వేసుకొని తిట్టండి మోడీని, నాకేం నష్టం లేదు. కానీ నిన్న అక్కడ జరిగిన సభ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, మీరు మాట్లాడింది ఏంటి జరిగిన సభ ఏంటి? బీసీలకి తెలంగాణలో చట్టసభల్లో, విద్యా ఉద్యోగాల్లో 40% రిజర్వేషన్ రావాలి అనే అంశం గురించి అక్కడ జరిగిన సభ. కానీ దానికి మీరు మాట్లాడిన మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? ఇంత ఇంపార్టెంట్ది ఢిల్లీ అడ్డాగా మీరు తెలంగాణ నుంచి మొత్తం ముఖ్యమంత్రి, మంత్రులు మొత్తం బ్యాచ్ పోయారు. మరి ఇంత ఇంపార్టెంట్ సభకి మీరు రాహుల్ గాంధీ రారు, ఢిల్లీలోనే ఉన్నారు. పైగా నిన్న వేరే ఎక్కడికన్నా వెళ్తారంటే అనుకోవచ్చు, ఢిల్లీలోనే ఉన్నారు. సోనియా గాంధీ గారు ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. ఎవరు రారు మీ సభలకి, ఎవరు? మరి మీకేమో మాకు బోల్డ్ అంత ఇది ఉంది, మేము అసలు అది ఇది మేము మెడల్ ఉంచుతాం, గద్దె దించుతాం అని చెప్పి డైలాగులు. మరోసారి చెప్తున్నా మిత్రులారా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 42% రిజర్వేషన్లపై విశ్వసనీయత లేదు. ఏదో కంటి తుడుపు చర్యగా పెట్టారు, కులగణన చేశారు. ఆ కులగణన కూడా ఎందుకు చేశారు, ఏంటి కథ ఏంటి అనేది వేరే లెక్క ఉంది. అది కూడా ఆ కులగణనలో కూడా నిజంగా బీసీల లెక్క తెలిసాక జరిగిన కులగణన కాదు అది.
దాని అడిగిన క్వశ్చన్లు మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత క్వశ్చన్లు పక్కన పెడితే ఎంతమంది ఇళ్ళకి వచ్చారండి ఎన్యూమినేటర్స్? ఈ రోజుకి మా ఇంటికి ఎవరు రాలేదు, ఇంతవరకు అయిపోయింది అది. తర్వాత ఈ రోజుకి ఆ ఎన్యూమినేటర్లకి డబ్బులు ఇవ్వలేదంట చాలామంది ఎన్యూమినేటర్కి. ఎవరైతే ఆ కులగణనలో పాల్గొన్నారో, ఎవరైతే ఆ కులగణనలో ఎన్యూమినేటర్లుగా పాల్గొన్నారో వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదంట. 160 కోట్లు 170 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, ఆ డబ్బులు ఇటుపోయినాయి అవి. ఈ విధంగా మొత్తం ఈ కులగణనకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది కపట ప్రేమ. బీసీలపై కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది కపట ప్రేమ. కేవలం బీసీలు ఓటు బ్యాంక్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి. బీసీల ఓట్లు కావాలంతే. ఆ బీసీల ఓట్లతో గద్దెనెక్కారు. ఆ బీసీల ఓట్లతో రేపు రాబోయే స్థానిక సంస్థలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, జరగబోయే బైపోల్స్ కావచ్చు, వీటిలో మరోసారి గెలవటం కోసం బీసీ నామ జపం చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీలపై ఏమాత్రం ప్రేమ లేదు. ఉంటే జరిగే ప్రాసెస్ ఇది కాదు. ఏ రోజైతే మీరు విద్యా ఉద్యోగాల్లో రాజకీయంగా 42% రిజర్వేషన్లు బీసీకి ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో ఏ రోజు మీరు బిల్ పాస్ చేశారో ఆ రోజు నుంచి ఒక మంత్రుల బృందం పోయి ఢిల్లీలో కూర్చోవాలి. అఖిలపక్షం భేటీ జరగాలి. అఖిలపక్షం మొత్తం ఢిల్లీ తీసుకుపోవాలి. మీరు దేశంలో ఉన్న అన్ని పార్టీలని కలవాలి, అన్ని పార్టీలని ఏకం చేయాలి. అన్ని పార్టీలను కలిసి అన్ని పార్టీలను ఏకం చేసి బీసీ బిల్లు గురించి చర్చించి మీరు ఇలా మేము తెలంగాణలో దేశంలో ఎక్కడ చేయని ఒక కులగణన చేపట్టాము, బీసీలకు 42% రాజ్యాధికారం కావాలి అని చెప్పి మీరు దేశం మొత్తం తిరిగి దేశం మొత్తం ఏకం చేసి పార్లమెంట్ సమావేశాలు జరగగానే మొట్టమొదటి బిల్ ఈ బిల్లే ఉండాలి అని చెప్పి మీరు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి మీరు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాగానే ఈ బిల్లు పెట్టించి 9 షెడ్యూల్ ఇది పెట్టించుంటే ఈ పార్టీకి హ్యాపీగా స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతుండే. కానీ మీరు 3 నెలలు సైలెంట్గా ఉండి 3 నెలలు టైం పాస్ చేసి ఇప్పుడు ఈ నెపాన్ని అటు బీజేపీ పైన బీఆర్ఎస్ పైన ఇంకెవరిపైన పెట్టేసి మేము కులగణన చేశాం, మేము అరిపించాం, మేము తోపులం, మేము తురుములం, దేశంలో ఎక్కడా చేయని కులగణన మేము మాత్రమే చేసాం, కానీ బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి కేవలం తప్పు నెట్టేస్తానికి తప్ప మీరు ఇప్పుడు చేస్తున్న ఈ ధర్నా కూడా నాటకమే, 100% నాటకమే. తెలంగాణలో బీజేపీ వారు బలహీన వర్గాలను ఓట్లు అడగరా? తెలంగాణ ప్రజలతో మీకు అవసరం తీరిపోయిందా? పేరుబంధం తెగిన బీఆర్ఎస్కు తెలంగాణతో పని లేదా? మోడీతో బీఆర్ఎస్ ఎందుకు అంటగాగుతుంది? బీసీల ధర్నాకి ఎందుకు రాలేదని బీఆర్ఎస్ని ప్రశ్నిస్తున్నా. బీసీల ధర్నాకి ఎందుకు రాలేదని బీఆర్ఎస్ని ప్రశ్నించే ముందు బీసీల ధర్నాకు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? బీజేపీ నేతలు మోడీ చెప్పులు మోస్తూ బతుకుతున్నారా? మన దీక్ష బీఆర్ఎస్ నేతలకు డ్రామాలా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా మీ ఇంట్లో ఒంట్లో రక్తంలో ఉందని చెప్పి సీఎం గారు చెప్తున్నారంట. ఎవరు డ్రామా చేస్తున్నారో సార్, ఈ బీసీల కోసం ఎవరు డ్రామా చేస్తుంది, ఎవరిది డ్రామా అనేది ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారండి. నరేంద్ర మోడీ బీసీలకు బద్ధ శత్రువు. ఆయన ఎలా ఉన్నా ఈ ధర్నాకి మద్దతు పడటానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు ఏమైంది? మీరు మళ్ళీ తెలంగాణ వచ్చి బీసీలు, దళితులు, గిరిజనుల ఓట్లు అడగరా? తెలంగాణతో మీకు అవసరం తీరిపోయిందా? మోదీ బీఆర్ఎస్ ఎందుకు అంటకాగుతుంది? తెలంగాణ ప్రజలతో మీ పేగుబంధం కూడా తెగిపోయిందా? ఈ ధర్నాకు మీరు ఎందుకు రాలేదు? మరి ఇదే ధర్నాకు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. మరి మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు తిరిగి మన వైపు చాలా క్వశ్చన్లు వస్తాయి కదా. మరి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు ఈ ధర్నాకు? మోదీ మేము గుజరాత్ నుంచి గుంట భూమి కూడా అడగలేదు, మా గడ్డ మీద మా బలహీన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే గుజరాత్ వాళ్ళకు కడుపు మంటకు ఎందుకని సీఎం ప్రశ్నించారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అసెంబ్లీలో చేసిన బిల్లులు, ఆర్డినెన్స్కు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో కాంగ్రెస్ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ నిర్వహించిన భారీ ధర్నాలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో 4 కోట్ల ప్రజల అభిష్టం మేరకు శాసనసభలో ఈ బిల్లు పెట్టాం, ఆమోదించి బలహీన వర్గాలకు 40% రిజర్వేషన్లు ఇవ్వాలని ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశాం. మా ఆలోచనలలో మా బిల్లులు తుంగలు తొక్కే అధికారం మీకు ఎవరిచ్చారు? మీకున్నవి 2 మార్గాలు, 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదించడం, లేదంటే ప్రధానమంత్రి గద్దెదిగిపోవటం అని ముఖ్యమంత్రి చెప్పారు. లేకుంటే దీనికోసం ఇక తాము ఢిల్లీకి రాబోమని, మోడీ గల్లీకి వచ్చినప్పుడు అక్కడ నిలుస్తామని హెచ్చరించారు. తెలంగాణ శక్తి ప్రజల పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేద్దని సూచించారు. ఈ కార్యక్రమానికి ఏసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ నేత రాహుల్ గాంధీ వస్తారని ప్రకటించినా
వేరే కార్యక్రమాల వల్ల హాజరు కాలేదు. ఇంతకన్నా వేరే కార్యక్రమం ఏముంటుందండి? ఇంతకన్నా ఇంపార్టెంట్ కార్యక్రమం ఏముంటుంది చెప్పండి? ఇక వారితో పాటు ప్రియాంక గాంధీ కూడా ఎక్స్వేదిక్గా స్పందించి మద్దతు పలికారు. ఈ ఎక్స్వేదిక్గా స్పందిస్తే అయిపోయిద్దా? రాహుల్ గాంధీ రారు, ప్రియాంక గాంధీ రారు, సోనియా గాంధీ రారు, ఖర్గే రారు. సరే, సోనియా గాంధీ గారు అంటే కొంచెం ఆరోగ్యం బాగుండకపోవచ్చు, మనం సోనియా గాంధీ గారి గురించి పెద్దగా మాట్లాడం. రాహుల్ గాంధీ గారు అక్కడ ఢిల్లీలోనే ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు ఢిల్లీలోనే ఉన్నారు, ఖర్గే గారు ఢిల్లీలోనే ఉన్నారు, కీలక నేతలు మొత్తం ఢిల్లీలోనే ఉన్నారు. మీ పార్టీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే పక్క పార్టీ వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది సార్? దీని నుంచి కొంతమంది వచ్చారు, ఇక పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు వీళ్ళు ఎస్పీ, ఎన్సీపీ, డిఎంకే వామపక్షాల ఎంపీలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ నుంచి మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలంతా ఈ ధర్నాకు హాజరయ్యారు. అది ఏం ఉపయోగం హాజరయ్యి? 4 నెలలు అయిందని మీరే చెప్పుకుంటున్నారు. మళ్ళీ 4 నెలల నుంచి మీరు ఇప్పుడు ఒక బిల్లు పంపించేసి ఆ బిల్లుకి రిప్లై లేదంటే ఎట్లా? దాని గురించి మీరు కొంత ప్రెజర్ చేయాలి కదా. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులతో పాటు గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బీసీ రిజర్వేషన్లకు 50% పరిమితి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని మేము రద్దు చేస్తూ ఆర్డినెన్సులు జారీ చేశాం. వాటిని రాష్ట్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాం. కానీ 4 నెలలైనా ఆమోదం లభించలేదు. ప్రధాని మోడీ, బీజేపీ వాటిని అడ్డుకొని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే గల్లీలో చూస్తూ ఉండలేక ఢిల్లీ వచ్చాం తేల్చుకుందామని. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన 100 మంది పైగా ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. ఇండియా కూటమి ప్రజాప్రతినిధులు వచ్చి మద్దతు పలికారు. దీనిపై పార్లమెంట్లో మోదీ నిలదీస్తామని భరోసా ఇచ్చారు. మోదీ లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకు 150కి మించి సీట్లు రావని ఆ పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. నేను చెప్తున్నా, మోదీ ఉన్నా బీజేపీకి 150 మించి ఒక్క సీటు కూడా రానివ్వం. సార్, ఇప్పుడు ఇట్లా మీరు ఢిల్లీలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గత 3 ఎన్నికల నుంచి, ఏది 2014, 2019, 2023 ఎన్నికల్లో మీ పార్టీకి 100 సీట్లు కూడా దాటలేదు సార్. అక్కడ మీరు వాళ్ళకి 150 కూడా రాకుండా చేస్తా అని చెప్తున్నారు. ముందు ఇక్కడ రాష్ట్రం సంగతి చూడండి. రాష్ట్రంలో నెక్స్ట్ ఎలక్షన్స్ ఎన్ని వస్తాయో మీకు. ఇంకేమన్నారు? 300 మంది సీఎంలకు రాని అవకాశం నాకు దక్కింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో మారుమూల పల్లెల్లో ప్రజల ఆలోచనలు తెలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపిస్తే బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పిస్తామని, కులగణన చేస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే మా ప్రభుత్వం ఆ రెండింటిని అమలు చేసింది. 70 ఏళ్లలో దేశంలోని వివిధ రాష్ట్రాలను పాలించిన సుమారు 300 మంది పైగా సీఎంలు చేయని సాహసం తెలంగాణలో మా మంత్రులకు సహచరులు చేసి చూపించారు. ఎందుకు? తమిళనాడులో చేశారు కదా ఆల్రెడీ. నిన్న విపక్ష నాయకుడు ఒకరు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్లో డ్రామాలు చేస్తున్నాడు అన్నారు. బలహీన వర్గాల దీక్ష వారికో డ్రామాలా కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్లపై వారికే స్పష్టత లేదు. దానిపై ఆ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓబీసీ రిజర్వేషన్లు పెంచడానికి రాహుల్ గాంధీ కంకణబద్ధుడయ్యారు. ఈ విషయంలో ఆయన మాట మాకు శిలాశాసనం. దానికి ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది, నా మంత్రివర్గ సహచరులది. దానికి ఎదురొచ్చే వారికి బుద్ధి చెప్తామని ఈయన స్పష్టం చేశారంట. ఈ ధర్నా కార్యక్రమం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగింది. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం ధర్నా ముగిసేంత వరకు కూర్చున్నారంట. రైళ్లు, విమానాలు తెరవచ్చిన కార్యకర్తలు, నాయకులతో వేదిక ప్రాంగణం సందడిగా మారింది. ఏం ఉపయోగం అండి సందడిగా మారిన? ఏమన్నా ఉపయోగం ఉందా? వీళ్ళు జస్ట్ ట్వీట్ చేసి కూర్చున్నారు. మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు జస్ట్ ఒక ట్వీట్ వేశారు, అయిపోయా.